ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. యేసుక్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువు పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మీరంతా దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని మహాకృపను బట్టి ఈ సమయమందు మన ఆత్మలను రక్షించుకొనుటకు శక్తి కలిగిన వాక్యముగా, దేవుని మహాజ్ఞానముగా చక్కని సంగతులను నేర్చుకోవటానికి మీరంతా సిద్ధపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, మనుషులలో ఒకరి మీద ఒకరు కోపాన్ని కలిగి ఉంటారు. ఒకరి మీద ఒకరు పగ పెట్టుకుంటూ ఉంటారు, కక్షలతో ఉంటారు. మనిషి యొక్క కోపం ఒక్కొక్కసారి జీవితకాలం అంతా ఉంటుంది. మనిషి జీవితకాలం అంతా ఉంటుంది అంటే ఆ మనిషి చనిపోయేంత వరకు కూడా మరో మనిషి మీద ఆయా పరిస్థితులలో కోపాన్ని కలిగి ఉంటాడు. ప్రియులారా, అప్పుడప్పుడు మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం. పాత కక్షలండవి, పాత పగలండవి. ఈరోజు మరలా తెర మీదకి ఈ గొడవ వచ్చిందంటే ఒకప్పుడు పూర్వం వారు గొడవ పడ్డారు, దానిని ఇంకా వారు మరిచిపోలేదు. అందువలన ఇదిగో ఈరోజు మరలా దానిని వారు జ్ఞాపకం చేసుకుంటూ అదును చూచుకొని ఇలా ఇంతటి దారుణానికి వారు ఒడిగట్టారు అని ఇటువంటి మాటలు, ఇటువంటి వార్తలు మనం వింటూ ఉంటాం. ఇవి వినగానే మనకు అర్థమవుతుంది, మనిషి కోపం ఒక నిమిషం ఉండదు, ఒక గంట ఉండదు, ఒక రోజు ఉండదు. మనిషి కోపం చాలా కాలం ఉంటుంది. పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి మనిషి కోపం చాలా కాలం ఉంటుంది. అలాగని ఈ కోపాలు ఒక అర్థాన్ని కలిగి ఉంటాయా? చిన్న చిన్న కారణాలకు, చిన్న చిన్న మాటలతో గొడవలు పడి, అసలు ఆ కారణాలను మనం వెతికితే అవి ఏమంత పెద్దవిగా కనిపించవు. చాలా చిన్న చిన్న కారణాలు, ఆ కారణాలకు వారు చాలా పెద్ద గొడవలు పడుతూ ఉంటారు. ఈ గొడవలు కొన్ని సందర్భాలలో హత్యల వరకు వెళ్ళిపోతూ ఉంటాయి, నరహత్యల వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. మానవ జాతి అంతటిలో ఈరోజు ఈ విధానం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఒకరికి హాని కలిగితే, ఒకరికి నొప్పి కలిగితే, ఒకరి మనస్సు నొప్పింపబడితే వారు ఎవరైతే వారిని నొప్పించారో వారి మీద కోపం పెట్టుకుంటున్నారు, పగ కలిగి ఉంటున్నారు, కక్షతో రగిలిపోతున్నారు, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో దేవుని మనస్సును తెలియచేసేటువంటి చక్కని సంగతులు రాయబడ్డాయి. దేవుని మాటలను మనం నేర్చుకుంటే ఈ విషయమై మనకు తెలియవలసినటువంటి జ్ఞానం ఒకటి ఉంది. దానిని మనం నేర్చుకుంటే మన ఆత్మలను రక్షించుకోవటానికి మనకు అవకాశం ఉంది. అర్థం పర్థం లేని కోపాలతో మనుషులు ఈరోజు సుదీర్ఘకాలం పాటు ఒకరి మీద ఒకరు పగబెట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు కక్షతో రగిలిపోతూ ఉన్నారే. దేవునికి కూడా మానవ జాతి మీద కోపం ఉంది. దేవునికి కూడా మనుషుల మీద కోపం ఉంది. కానీ ఆయన కోపం న్యాయమైనది, యథార్థమైనది, ఒక అర్థాన్ని కలిగినది.
మనుషుల మీద కోపము కలిగినటువంటి దేవుడు. దేవుని కోపాన్ని మనిషి రేపినప్పుడు మనుషుల మీద దేవుడు తన ఉగ్రతను బయలుపరుస్తున్నాడు. దేవునికి కూడా మనుషుల మీద కోపం ఉంది. అయితే దేవుని కోపము ఎంతకాలం ఉంటుంది? మనిషి అయితే ఒక మనిషితో గొడవ పడినప్పుడు, ఒక మనిషి మీద కోపం పెట్టుకున్నప్పుడు, ఒక మనిషి మీద పగ పెట్టుకున్నప్పుడు ఈ కోపం చల్లారటానికి చాలా సమయం పడుతుంది. ఆ కోపం తీర్చుకోవటానికి ఎంతకాలమైనా సరే మనిషి ఎదురు చూస్తున్నాడు. దేవుని విషయంలో ఎలా ఉంటుంది? దేవుని కోపం ఎలా ఉంటుంది? దేవుని కోపం న్యాయమైనది. నిజానికి చెప్పాలంటే అర్థం పర్థం లేని కోపాలతో మనుషులు జీవితకాలమంతా కోపాన్ని కలిగి ఉంటే, న్యాయమైన కోపాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు మనుషుల మీద తన కోపాన్ని ఎంతగా చూపించాలి, ఎంతకాలమైనా శిక్షించవచ్చు. ఎందుకంటే ఆయన కోపము న్యాయమైనది, ఆయన కోపము యథార్థమైనది. అయితే దేవుని వైపు మనం తిరిగిపోతే, దేవుని మాటలను మనం విని ఆయనకు లోబడిపోతే, ఆయన వెంటనే తన కోపాన్ని తగ్గించేసుకుంటున్నాడు. తన కోపాన్ని తగ్గించేసుకుంటున్నాడు. ఇది దేవుని మనస్సు. మనిషి మనస్సును ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనిషికి మధ్య ఒక తగాదా వస్తే ఆ తగాదా చినికి గాలివానగా మారి అది ఎప్పటికీ సమస్య పోదు అన్నట్టుగానే ఉంది. ఒకరి మీద ఒకరికి ఇక ప్రేమ లేదు, ఒకరి మీద ఒకరికి ఇక అనురాగం లేదు, ఒకరి మీద ఒకరికి ఇక నమ్మకం లేదు. కనుక వారి కోపాలు జీవితకాలం అంతా ఉంటున్నాయి. దేవుని కోపాన్ని గురించి ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే, అవును, మనుషులందరి మీద దేవుడు కోపగిస్తున్నాడు. ఎందుకు? దేవుడు మనుషుల మీద ఎందుకు కోపగిస్తున్నాడు? మనిషి అక్రమకారుడు. మనిషి దేవుని మాటను అతిక్రమిస్తున్నాడు. ఒక రోజా, 2 రోజులా, 1 సంవత్సరమా? భూమి మీద జీవించినంతకాలం కూడా మనిషి దేవుని యొక్క మాటలను అతిక్రమిస్తూనే ఉన్నాడు. మరి దేవుడు కోపపడతాడు, దేవుడు ఉగ్రతను చూపిస్తాడు. దేవుని కోపానికి తప్పనిసరిగా మనుషులు బలవ్వాల్సిందే. మనుషులు అర్హులే. ఆ కోపాన్ని అనుభవించటానికి, ఆ తీవ్రతను భరించటానికి మనిషి అర్హుడే కదా. న్యాయమైన కోపాన్ని దేవుడు చూపిస్తున్నాడు. మనిషి ఆ కోపాన్ని అనుభవించటానికి అర్హుడే. అయినప్పటికీ ఎప్పుడైతే మనిషి తన తప్పు తెలుసుకొని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపపడుతున్నాడో, దేవుడు వెంటనే ఏమంటున్నాడంటే, నా కోపం తగ్గిపోయింది అంటున్నాడు. నా కోపం తగ్గిపోయింది అంటున్నాడు దేవుడు. అసలు దేవుని కోపం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చరిత్రను చూస్తే చాలా భయంకరంగా ఉంటుందని మనకు తెలుసు. దేవుని కోపాన్ని చూస్తే, చరిత్రను మనం అర్థం చేసుకుంటే దేవుని కోపం ఎలా ఉంటుంది? చాలా తీవ్రంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుందని మనకు తెలుసు. దేవుడు చరిత్రలో ముందుగా మనకు ఆ విషయాన్ని పొందుపరిచాడు. ఎప్పుడైనా ఒక రాజ కుటుంబంలో ఒక బిడ్డ జన్మించాడనుకోండి, ఆ బిడ్డ ఎలాంటి వసతులతో పెరుగుతాడు, ఎలాంటి ఆలనా పాలన ఆ బిడ్డకు దొరుకుతుంది మీరు గమనించండి. అదే పూరిపాకలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు భేద స్థితిలో ఒక బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డ స్థితిగతులు ఎలా ఉంటాయి ఒక్కసారి మీరు ఆలోచనకు తెచ్చుకోండి. ఈ బిడ్డ అన్ని పరిస్థితులలో కష్టపడుతూ ఉంటాడు. పూరిపాకలో జన్మించినటువంటి బిడ్డ అన్ని పరిస్థితులలో కష్టపడుతూనే ఉంటాడు. తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు, సరైనటువంటి నివాసం ఉండదు. ఏ రోజు కూలి ఆ రోజు ఆ తల్లిదండ్రులు సంపాదిస్తేనే కడుపు నిండుతుంది. కానీ రాజకుటుంబంలో జన్మించినటువంటి బిడ్డ యొక్క స్థితిగతులను గూర్చి మీరు ఆలోచన చేయగలిగితే ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది? భోగభాగ్యాలు, ఏది కోరుకుంటే అది. చుట్టూ అతనికి పరిచారకులే, ఆ బిడ్డకు చుట్టూ పరిచారకులే. అనునిత్యం కూడా ఆ బిడ్డకు వారు అవసరతలను తీరుస్తూ ఉంటారు. ప్రియులారా, అటువంటి పరిస్థితులలో మీరు ఆలోచన చేయగలిగితే రాజకుటుంబంలో పెరుగుతున్నటువంటి బిడ్డను ఒక్కసారిగా పూరిపాకలోనికి తెచ్చేసామనుకోండి, ఆ బిడ్డ అసలు ఉండగలడా? అప్పటి వరకు ఆ బిడ్డ కలిగి ఉన్నటువంటి ఆ వసతులను
ఆ బిడ్డ కోల్పోయినప్పుడు అసలు ఉండగలడా? ఆదాము హవ్వల యొక్క పరిస్థితి అలాగే ఉంది. దానికి కారణం దేవుని కోపం. ఏదైనా వనంలో గొప్పదైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ఆదాము హవ్వలు ఒక్కసారిగా వారి జీవితాలు తలక్రిందులైపోయాయి. దీనికి కారణం దేవుని కోపం, కాదనటానికి వీలు లేదు. దేవుడు వారిని శపించాడు. నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు అతిక్రమించారు, నా మాటలను మీరు అతిక్రమించారు, కనుక ఇదిగో మిమ్మల్ని నేను శిక్షిస్తున్నాను అంటున్నాడు దేవుడు. శపించాడు దేవుడు. వారి యొక్క బ్రతుకు దుర్భరమైపోయింది. ఇంకా మనం చరిత్రలో మిగిలిన ఆధారాలను కూడా పరిశీలన చేయగలిగితే, నోవహు జలప్రళయాన్ని మనం చూచినప్పుడు దేవుని కోపం ఎలా ఉండేదో మనకు తెలుసు కదా. భూమి మీద ఉన్నటువంటి నరులందరినీ దేవుడు జలప్రళయంలో ముంచేశాడు. నోవహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు తప్పించాడు. సొదొమ గొమొర్రా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతములలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బూడిద చేసేశాడు. దేవుని కోపం ఎలా ఉండేదో ఒక్కసారి మీరు గమనించండి. దేవుని కోపం న్యాయమైనది, యథార్థవంతమైనది. దేవుడు అలా కోపపడ్డాడంటే అందులో న్యాయం ఉంది, అందులో ఒక అర్థం ఉంది. అయితే ఇంత తీక్షణమైనటువంటి కోపాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు, న్యాయమైన కోపాన్ని చూపించే దేవుడు, యథార్థవంతమైనటువంటి ఉగ్రతను చూపించే దేవుడు, ఒకవేళ ఈ మనుషులు తమ తప్పు తెలుసుకుని ఆయన వైపు తిరిగితే తన కోపాన్ని వెంటనే తగ్గించుకోవటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. తన కోపాన్ని వెంటనే తగ్గించుకోవటానికి. అందువలన పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ ఆదరణ కలిగించేటువంటి ఈ మాటను ఒక్కసారి మీరు చూడాలని, నేర్చుకోవాలని, జీవితకాలం అంతా దీనిని గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మార్పు నొందని వారికైతే ఈ పాఠం అవసరం లేదు. మార్పు నొందని వారికి ఈ మాటలు ఎటువంటి ఆదరణను ఇవ్వవు. ఎందుకంటే మార్పు లేని జీవితాలకు ఇక ఏమి చెప్పగలం? మార్పు నొందుటకు ఎవరైతే సిద్ధపడతారో వారికి ఒక మంచి శుభవార్త ఉంది. మార్పు లేని జీవితాలకు దేవుని కోపాన్ని వారు భరించడం తప్ప ఇక వారికి మరో మార్గం లేదు. మార్పు నొందే జీవితాలు ఎవరైతే కలిగి ఉండాలనుకుంటున్నారో వారికి మంచి శుభవార్త. ఏమిటా శుభవార్త? ఇప్పుడు చూడండి. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు చూడండి. ఎంత ఆదరణ కలిగించే మాట. ఒక భయంకరమైనటువంటి కోపాన్ని కలిగి ఉండే దేవుడు, ఉగ్రతను చూపించే దేవుడు, న్యాయమైనటువంటి కోపాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు తన మనస్సును తెలియజేస్తున్నాడు. తన బిడ్డలు తన వైపు తిరిగితే ఆయన మనస్సు ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇప్పుడు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును. దేవుని కోపము ఎంతసేపు ఉంటుంది? నిమిషం. దేవుని దయ ఎంతసేపు ఉంటుంది? ఆయుష్కాలం. ఒకసారి గమనించండి. కోపమేమో నిమిషం, ఆయన దయ అయితే ఆయుష్కాలం. ఈ విధానాన్ని దేవుల్లో మీరు చూడాలనుకుంటున్నారా? నీతిమంతులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో ఈ విధానాన్నే చూచారు. అందుకే వారు బ్రతికింపబడ్డారు. దేవుడు తన కోపాన్ని తగ్గించుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మనందరి ఎడల దయ చూపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆలస్యం ఎక్కడుందండి? ఎవరు ఆలస్యం చేస్తున్నారండి అంటున్నారా? మీరే ఆలస్యం చేస్తున్నారు. ఏ విషయంలో ఆలస్యం చేస్తున్నాం? మా దగ్గర ఆలస్యం ఉందా? ఎక్కడ ఆలస్యం ఉంది అనుకుంటున్నారా మీరు? మీరు దేవుని వైపు తిరిగితే దేవుడు తన కోపాన్ని తగ్గించేసుకుంటాడు, తన దయను మీకు చూపిస్తాడు. ఇది దేవుని మనస్సు. ఇది దేవుని మనస్సు. మనుషుల మనస్సులు మీకు తెలుసు. మనుషుల మనస్సులు మీకు తెలుసు. మనందరం మనుషులమే. మనందరికీ మనిషి యొక్క స్వభావం తెలుసు. ఒకవేళ కోపం పెట్టుకుంటే పైకి మంచివాడుగా నటించినా కానీ
మనసులో మాత్రం కోపం ఉంటుంది. ఈ కోపం చాలా కాలం ఉంటుంది, ఒక్కొక్కసారి జీవితకాలం అంతా ఉంటుంది, మనకు తెలుసు. కానీ దేవుని మనస్సు మీరు తెలుసుకున్నారా? ఆయన కోపము న్యాయమైనది. అలాగని అర్థం లేని మనుషుల కోపాలు కావు దేవుని కోపాలు. న్యాయమైన కోపం, యథార్థమైన కోపం. అవును, తప్పు చేశాడు మనిషి, దేవుడు కోపాన్ని చూపిస్తున్నాడు, దేవుడు ఉగ్రతను చూపిస్తున్నాడు. కానీ తన కోపాన్ని తగ్గించుకోవటానికి దేవుడు ఇదిగో ఒక వెసులుబాటును చూపిస్తున్నాడు. తన కోపాన్ని తగ్గించుకునేటువంటి మార్గం ఉందంటున్నాడు. ఎవరిది ఆలస్యం? మనుషులదే. మీరు దేవుని మాటలను ఎప్పుడైతే పాటించడం మొదలు పెడతారో దేవుడు తన కోపాన్ని తగ్గించుకుంటాడు. ఆయన కోపం మాయమైపోతుంది. దేవుని కోపము నిమిషమే ఉంటుంది. ఈరోజు నేను బాధపడుతున్నాను, ఈరోజు నేను కష్టాలలో ఉన్నాను, ఈరోజు నేను వేదనలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను అని మీరు అనుకుంటే ఇవన్నీ కూడా నిమిషమే. మీరు దేవుని వైపు తిరిగితే ఇవన్నీ కూడా నిమిషమే, నిమిషమే, నిమిషమే. మర్చిపోవద్దు. మీరు నీతిని, యథార్థతను, భక్తిని వదిలిపెట్టకుండా ఉంటే మీకు కలిగినటువంటి ఈ కష్టం అంతా కూడా ఎంతకాలం ఉంటుంది? నిమిషం ఉంటుంది. కానీ మీరు పొందబోయేటువంటి దయ ఎంతసేపు ఉంటుంది? ఆయుష్కాలం ఉంటుంది. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేవుని మాటలను మీరు పాటించాలో లేక ఇంకా పాత బ్రతుకులని కొనసాగించుకోవాలో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుని కోపము ఉంటుంది. దేవుని కోపం అనేది ఉంటుంది. ఎందుకంటే మనిషి తప్పు చేశాడు, దేవునికి కోపం ఉండకుండా ఎలా ఉంటుంది? మనిషి తప్పుడు ప్రవర్తనలో ఉన్నాడు, మనిషి తప్పుడు ఆలోచనల్లో ఉన్నాడు, తప్పుడు జీవిత విధానంలో ఉన్నాడు. దేవునికి కోపం రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి? న్యాయముగా ఆయన కోపగిస్తున్నాడు, కానీ ఆయన కోపాన్ని తగ్గించే ఒక చక్కని సూత్రాన్ని మనకు తెలియజేశాడు. మీరు దేవుని వైపు తిరగండి, మీరు దేవుని కొరకు మారండి, అప్పుడు ఆయన కోపము నిమిషం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఈ బ్రతుకు కాలంలో ఏవో చిన్న చిన్న శ్రమలు. అందుకే పౌలు గారు అంటారు, మేము ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి శ్రమలన్నీ కూడా చులకనివి, క్షణమాత్రం ఉండేవి, క్షణమాత్రం ఉండేవి, నిమిషం కూడా కాదు, క్షణం. ఈ కష్టాలు, ఈ వేదనలు, ఈ ఇబ్బందులు. కానీ ఆయన దయ ఆయుష్కాలం. ఈ విధానంలోనికి మీరు రాగలిగితే దేవుని దయను చూస్తారు, దేవుని ప్రేమను చూస్తారు, సంతోషకరమైనటువంటి దినములను చూస్తారు, ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. దేవుని కోపము నిమిషం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. సాయంకాలమున మనము ఏడుస్తున్నాం, సాయంకాలమున ఏడ్పు వచ్చింది అనుకుందాం, రాత్రంతా ఉంటుంది. కానీ ఉదయమున తెల్లవారి లేవగానే సంతోషంతో మన ముఖం వికసిస్తుంది. ఈ మాటను నమ్ముతున్నారా? సాయంకాలమున ఏడ్పు వచ్చింది, రాత్రంతా ఉంది, కానీ ఉదయమున సంతోషం. దిస్ ఈజ్ ద హోప్. ఇదే నమ్మకం అంటే, విశ్వాసం అంటే ఇదే. దేవుని మాటలలో దాగి ఉన్నటువంటి రహస్యం ఇదే. దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండండి. దేవుని మాటలను గొప్పగా పాటించాలనేటువంటి మనస్సుతో మీరు బ్రతకండి. దేవుని మాటలనే ఆధారంగా చేసుకుని బ్రతకండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండెను, ఉదయమున సంతోషము కలుగును. ఖచ్చితంగా ఉదయమున సంతోషము కలుగును. మన బ్రతుకులకు దేవుడు నేర్పిస్తున్నటువంటి చక్కని పాఠం ఇది. ఇక్కడ ఆలస్యం మనదే. మనము దేవుని వైపు తిరిగితే ఆయన కోపం తగ్గిపోతుంది, ఆయన కోపం నిమిషమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఒక్కసారి నోవహు జలప్రళయాన్ని గూర్చి మనం ఆలోచనలోనికి తెచ్చుకుంటే, మానవ జాతిని అంతటినీ, ఒక్క కుటుంబం తప్ప మానవ జాతిని అంతటినీ దేవుడు నాశనం చేశాడు. ఆయన కోపం ఎంత తీవ్రమైనదో ఒక్కసారి గమనించండి. జలప్రళయంలో ఆనాడు భూమి మీద బ్రతికి ఉన్నటువంటి మనుషులందరూ కూడా మరణించారు. నీతిమంతుడైనటువంటి నోవహు మరి 7. అంటే మొత్తంగా 8 మంది మాత్రమే మనుషులలో బ్రతికింపబడ్డారు. ఆ జలప్రళయం బారి నుండి తప్పింపబడ్డారు.
నోవహులో దేవుడు నీతిని చూచాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారము నోవహు పాటించాడు. దేవుని మాటలకు విలువనిచ్చాడు. దేవుని కొరకు బ్రతికాడు. నోవహు మరియు అతని కుటుంబము ఓడలో ప్రవేశించింది. సర్వలోకము దేవునికి అవిధేయతగా బ్రతికినప్పుడు వారందరినీ జలప్రళయము ద్వారా నాశనము చేసినటువంటి పరలోకమందున్న దేవుడు నోవహులోను నోవహు కుటుంబంలోనూ ఉన్నటువంటి ఆ భక్తిని, నీతిని, యథార్థతను చూచి పులకరించిపోయాడు. ఆయన కోపాన్ని తగ్గించేసుకున్నాడు. ఆయన కోపం నిమిషమే, కానీ ఆయన దయ ఆయుష్కాలం. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఆ సందర్భాన్ని మీరు చూడగలిగితే ఆయన కోపం, అంత ప్రచండమైనటువంటి కోపం కూడా ఎలా తగ్గిపోయిందో మీకు కనిపిస్తుంది. తీవ్రమైనటువంటి కోపాన్ని ఒక్కసారిగా తగ్గించేసుకున్నాడు ఆయన. దేనిని బట్టి? నోవహు మరియు అతని కుటుంబం చూపినటువంటి విధేయతను బట్టి, విశ్వాసమును బట్టి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 8వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 15వ వాక్యం నుండి. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పాను. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పెట్టయు, భూమి మీద సంచరించినవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, నోవహు కాలంలో జలప్రళయము ద్వారా మనుషులందరినీ దేవుడు నాశనం చేశాడు. ఇది చాలా భయంకరమైనటువంటి కోపం, ఉగ్రతను చూపించాడు దేవుడు. ఎందుకంటే మనిషి పాపం, మనిషి చూపిన అవిధేయత, దానికి ప్రతిఫలంగా దేవుడు మనుషులందరినీ తుడిచేశాడు. కేవలము తన ఎదుట నీతిమంతుడుగా ఉన్నటువంటి నోవహును తన యొక్క కుటుంబమును దేవుడు తప్పించాడు, బ్రతికించాడు. నోవహును చూస్తున్నటువంటి దేవుడు తన కోపాన్ని పూర్తిగా తగ్గించేసుకున్నాడు. ఏది? ఈరోజు మనుషులు ఒకరి మీద ఒకరు కోపాలను కలిగి ఉంటున్నారు. అర్థం లేని కోపాలు, అసలు దానికి ఏ అర్థం ఉండదు. ఈ కోపాలు ఎంతకాలం ఉంటాయి? జీవితకాలాలా? జీవితకాలం మట్టుకు కోపమా? నోవహులో దేవుడు నీతిని చూచి వెంటనే ఆయన పలుకుతున్నటువంటి మాటలు చూడండి, ఆయన నిర్ణయాలు చూడండి. ఆయన కోపము నిమిషమే అనటానికి ఇదిగో ఈ ఉదాహరణ చక్కగా మనకు సరిపోతుంది. మనం అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చక్కగా సరిపోతుంది. ఆయన కోపం నిమిషమే. ఆయన తన బిడ్డలను పూర్తిగా ఎప్పుడూ కూడా నాశనం పొందించడు. తన బిడ్డలను ఎప్పటికైనా ఆయన కాపాడతాడు. కానీ నీవు ఆయన బిడ్డగా ఉన్నావా లేదా అన్నది ముఖ్యం. నీవు ఆయన మాటల తట్టు తిరిగావా లేదా అన్నది ముఖ్యం. నీ మనస్సును ఆయన వైపు త్రిప్పుకున్నావా లేదా అన్నది ముఖ్యం. ఆయన నోవహులో ఉన్న నీతిని చూచినప్పుడు, నోవహు దహన బలిని అర్పించినప్పుడు, నోవహును తన కుటుంబాన్ని చూచి, మీ ద్వారా మరలా సర్వలోకములోనికి మనుషులు వస్తారు, మీ ద్వారా విస్తరిస్తారు. కనుక ఇంతకు మునుపు
మానవ జాతిని అంతటిని నేను జలప్రళయం ద్వారా నాశనం చేసినట్టుగా ఇక మీదట అలా చెయ్యను. ఈ భూమి నిలిచియున్నంత వరకు దేవుడు హామీ ఇచ్చేశాడు. ఆయన దయ ఆయుష్కాలం, ఆయన దయ ఆయుష్కాలం, ఆయన కోపం నిమిషమే. ఆయన ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఈ భూమి నిలిచియున్నంత వరకు ఇలా జల ప్రవాహములు భూమి మీదకి వచ్చే మనుషులను నాశనం చేయవు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎందుకు మనిషి ఇప్పటికీ ఇంకా బ్రతికి ఉన్నాడు అనే దానిని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు ఏమైనా నీతిమంతులు అనుకుంటున్నారా? నోవహు కాలంలో ఉన్నటువంటి మనుషులందరికంటే నేడున్నటువంటి మనుషులు నీతిమంతులే అనుకుంటున్నారా? నాటి కాలంలో ఉన్నటువంటి పాపాత్ముల కంటే మరి ఎక్కువైన పాపమును చేస్తున్నటువంటి దౌర్భాగ్యపు మానవ జాతే ఈరోజు మన మధ్య ఉంది. ఆ మానవ జాతి మధ్య మనం నివసిస్తున్నాం. వీరు దేవుని యొక్క శిక్షకు అర్హులు కారు అని చెప్పటానికి ఏ ఆధారం లేదు. దేవుడు నిర్ణయం తీసుకుంటే వీరందరినీ ఒకేసారి నాశనం చేయడానికి అవకాశం ఉంది. కానీ ఆయన దయ చూపిస్తున్నాడు. ఆయన దయ చూపిస్తున్నాడు కనుక ఇంకా బ్రతుకున్నాం. ఆయన దయ చూపిస్తున్నాడు కనుక ఇంకా బ్రతుకున్నాం. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఎలా ఉందో చెప్పమంటారా? విషవలయం. విషవలయం. పీల్చేది కలుషితం, త్రాగేది కలుషితం, తినేది కలుషితం, మనుషులు కలుషితం, ప్రకృతి కలుషితం. పూర్తిగా కాలుష్యమయమైనటువంటి జీవన స్థితిగతులలో ఈరోజు మనం జీవిస్తున్నాం. ఏమనుకుంటున్నారు మీరు? పీల్చే గాలి మంచిదనుకుంటున్నారా? త్రాగుచున్నటువంటి నీరు మంచిదనుకుంటున్నారా? తినే ఆహారం మంచిదనుకుంటున్నారా? ప్రతీది కలుషితమైపోయింది. అయినా ఇలా బ్రతుకున్నామేంటి? ఏ రోజో చచ్చిపోవాలి కదా. విపరీతమైనటువంటి రోగాలు, భయంకరమైనటువంటి రోగాలు విస్తరిస్తున్న ఏ రోజు ఏ క్షణం ఎటువంటి భయంకరమైన వార్తను వినాల్సి వస్తుందోనని గుండె జడిసిపోతుంది. అసలు ఈ లోకంలో నేను జీవించగలనా అనే సందేహంతో గుండె జడిసిపోతుంది, భయపడిపోతుంది. ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే కారణమేంటో చెప్పమంటారా? ఈ లోకానికి తెలియనటువంటి రహస్యం అది. దేవుడు ఇంకా దయ చూపిస్తున్నాడు. ఎప్పుడో పూర్వం ఆయన ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు కూడా నేను భూమిని కాపాడుతానన్నాడు దేవుడు. అందుకే ఇంకా మనం బ్రతికి ఉన్నాం. పూర్తిగా అయితే మానవజాతి నాశనం అయిపోయిందా? లేదు కదా. కోటాను కోట్లుగా ఇంకనూ జీవిస్తూనే ఉన్నారు. కారణం ఏంటో చెప్పండి. భయంకరమైనటువంటి రోగాలు ప్రపంచం అంతటినీ పూర్తిగా నాశనం చేసేస్తాయి అనుకున్నటువంటి పరిస్థితులలో దేవుడు మరలా కనికరించాడు. దేవుడు మరలా దయ చూపించాడు. ఎందుకని? ఆయన కోపం నిమిషం, ఆయన దయ ఆయుష్కాలం. కానీ ఆయన దయను పరీక్షించొద్దు. ఆయన కోపం నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం కనుక పరీక్షించొద్దు. దేవుణ్ణి శోధించొద్దు. వెంటనే దేవుని వైపు తిరిగిపోండి. వెంటనే దేవుని మాటలకు లోబడిపోండి. దేవుని కొరకు మీరు ఎలా బ్రతకాలో ఆ బ్రతుకును సిద్ధం చేసేసుకోండి. దేవుని కోపం నిమిషమే, దేవుని దయ ఆయుష్కాలం ఎవరికి అంటే ఆయన వైపు తిరిగిన వారికి, ఆయన కొరకు బ్రతుకును ఉద్దేశించిన వారికి. అంతే తప్ప పాపాత్ములకు కాదు, దుర్మార్గులకు కాదు, ఇక ఎన్నటికీ మార్పు లేని జీవితాలకైతే కాదు. ఈ రహస్యాన్ని మీరు తెలుసుకుంటే కనుక నిమిషం మాత్రం దేవుని కోపం ఉంటుంది. ఈరోజు ఈ కష్టాలు నాకు జీవితాంతం ఉండేవి కావు, నిమిషమే ఉంటాయి. నేను దేవుని నీడలో ఉన్నాను, దేవుని ఆశ్రయమును నేను పొందుచున్నాను కనుక దేవుని దయకు నేను పాత్రుడనవుతాను అని మీరు ఆలోచన చేసుకోగలిగితే దేవుని కొరకు బ్రతికే జీవితం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. లోకం కొరకు బ్రతికే జీవితం సంతోషాన్ని ఇవ్వదు. నా ప్రియులైన సహోదరులారా, నోవహు జలప్రళయంలో దేవుడు చూపించిన కోపం ఏంటి? ఆ తరువాత ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆయన కోపం నిమిషం, ఆయన దయ ఆయుష్కాలం అని చెప్పటానికి ఇది ఎంతో గొప్ప నిదర్శనం. ఆ తర్వాత ఇశ్రాయేలీల కాలం దగ్గరకు మనం వెళ్ళగలిగితే, చరిత్రలో ఇశ్రాయేలీల యొక్క దృష్టాంతములను కూడా మనం పరిశీలించగలిగితే,
ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు రప్పించినటువంటి దేవుడు ఇశ్రాయేలీయులను అనేక మార్లు దండించాడు, కానీ పూర్తిగా అయితే నాశనం చేయలేదు. ఐగుప్తు బానిసత్వంలో నుండి ఇశ్రాయేలీయులను దేవుడు బయటకు రప్పించాడు. అనేక సందర్భాలలో ఇశ్రాయేలీయులు దేవునికి విరోధముగా పాపము చేశారు, శిక్షను అనుభవించారు, కానీ పూర్తిగా నాశనం చేయబడ్డారా? పూర్తిగా సమూలంగా ధ్వంసం చేయబడ్డారా? నిర్మూలం చేయబడ్డారా? లేదు. ఆయన దయ జ్ఞాపకం చేసుకున్నాడు. నా కోపం నిమిషమే, కానీ నా దయ ఆయుష్కాలం. నా కొరకు బ్రతుకుచున్న వారి పట్ల నేను ఆలోచన కలిగి ఉండాలి, నా వైపు తిరిగిన వారి పట్ల నేను దయను కలిగి ఉండాలనుకుంటున్నాడు దేవుడు. ఆయనకు ఎదురు తిరిగితే ఆయన కోపం నిమిషం ఉండే ఆయన కోపం వారిని నాశనం చేసేసింది, నిర్మూలం చేసేసింది. కానీ ఆయన వైపు తిరిగిన వారి ఎడల, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నవారి ఎడల ఆయన దయ అలా వారిని కాపాడింది. ఆయన దయ ఆయుష్కాలం ఉండును. అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులు ఎన్నో మార్లు ఆయనను శోధించారు. అరణ్యంలోనే నేల రాలిపోయారు, కానీ పూర్తిగా కాదు, కొంతమంది బ్రతికింపబడ్డారు. ఆయన కొరకు ఎవరైతే బ్రతుకును ఉద్దేశించారో, పశ్చాత్తాపపడ్డారో, మారు మనస్సు కలిగినటువంటి జీవితాలను దేవునికి చూపించారో, అట్టివారందరూ కూడా వాగ్దత్త దేశంలో అడుగు పెట్టేలా దేవుడు చేశాడు. వారిని దేవుడు కాపాడాడు. అలాగే కనాను దేశమందు వారు నివసిస్తున్నప్పుడు కూడా ఎన్నో పర్యాయములు వారు దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయిన ప్రతి సందర్భంలోనూ నిమిషం మాత్రం ఉండే ఆయన కోపము అనేక మందిని నాశనం చేసినా శేషభాగాన్ని ఆయన కాపాడుతూనే వచ్చాడు. ఆయన దయ చూపిస్తూనే వచ్చాడు. ఆయన్ను నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయనను ఆశ్రయిస్తే ఆయన దయ చూపిస్తాడు. వ్రాయబడినటువంటి చక్కని సందర్భాన్ని కూడా మీరు పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడాలని, దేవుని మహాజ్ఞానమును సంపూర్ణముగా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 6వ వచనం నుంచి. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచూ రావని, నోవహు కాలమును నేను ఒట్టు పెట్టుకొనున్నట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లెనను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా మార్గంలోనికి వచ్చేసావు, నా కొరకు నువ్వు బ్రతుకుతున్నావు కనుక నా కోపం నిమిషమే. నేను కాపాడతానంటున్నాడు దేవుడు. దయ చూపిస్తానంటున్నాడు దేవుడు. వాత్సల్యం చూపిస్తానంటున్నాడు దేవుడు. వాత్సల్యం చూపిస్తాను, జాలి పడుతున్నాను నీ మీద జాలి పడుతున్నానంటున్నాడు దేవుడు. మరల ఏ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు? నోవహు సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో ఆ రోజు నేను భయంకరమైనటువంటి, తీవ్రమైనటువంటి, ప్రచండమైనటువంటి కోపాన్ని చూపించాను కదా, జల ప్రవాహముల చేత మనుష్య జాతిని అంతటిని నాశనం చేసి పడేశాను కదా. కానీ వెంటనే నేను ఎలాంటి మాటలు చెప్పాను? వెంటనే నా మనసు తెలియజేస్తాను, మీరు గుర్తించారా అంటున్నాడు దేవుడు. ఒక ఒట్టు పెట్టుకున్నాను నేను, మరలా ఇలా చేయనని. నోవహులో ఉన్న నీతిని చూచి ఇక మనిషిని ఇలా దండించనులే అని నేను ఒట్టు పెట్టుకున్నాను, ఒక నిర్ణయం తీసుకున్నాను అని అర్థం. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని మనస్సును మీరు అర్థం చేసుకుంటే అసలు దేవుని విడిచిపోగలరా? దేవుని మనస్సు మీకు అర్థమైతే అసలు దేవుణ్ణి విడిచిపోగలరా? మనసు అర్థం కాకే కదా దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవుని యొక్క మనసు మీకు అర్థం కాకే కదా మీరు దేవునికి ఇంకా దూరంగానే బ్రతుకుతున్నారు. దేవుని మనసు అర్థమైతే కన్నీళ్లతో ఆయనను ఆలింగనం చేసుకుని, అసలు నిన్ను విడిచి నేను పోలేను ప్రభువా
అని ఆయన పాదముల మీద పడి ఏడుస్తారు. దేవుని మనసు మీకు అర్థమైతే, యథార్థమైన కోపం ఆయన దగ్గర ఉంది, న్యాయవంతమైన కోపం ఆయన దగ్గర ఉంది. అవును, మనిషి తప్పు చేశాడు, దేవుడు కోపాన్ని చూపించాడు, దేవుడు శిక్ష విధించాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? మీరు మరలా నా వైపు తిరిగితే, మీరు నా మాటలకు గౌరవం ఇస్తే, తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడినటువంటి హృదయాలతో నా మార్గంలోనికి మీరు మరలా రాగలిగితే, దీర్ఘకాలానికి సంబంధించినటువంటి వాత్సల్యమును నేను చూపిస్తానంటున్నాడండి దేవుడు. ఇంత మంచి దేవుడు మన జీవితంలో మనకు రక్షణ అనుగ్రహిస్తున్నప్పుడు మనం ఆయననా కాదనుకుంటున్నది? ఆయన మార్గంలో నడవడానికి ఇంకనూ మనం సందేహిస్తున్నావా? ఆయన అనుగ్రహించిన క్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణను పొందటానికి ఇంకనూ మనం వెనకాడుతున్నావా? అయితే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అది. అటువంటి పరిస్థితి రానివ్వకుండా ఇప్పుడే మారు మనసు నొందండి. మనుషులు మిమ్మును జీవితకాలమంతా ప్రేమించలేరు, మనుషులు మిమ్మును జీవితకాలమంతా కాపాడలేరు. మీ బ్రతుకులను కాపాడేది దేవుడే. దేవుని మీద మీరు ఆధారపడండి. మహోద్రేకమును ఆయన చూపించినా కానీ ఆ కోపము నిమిషమే ఉంటుంది. ఆయన జాలి పడితే ఆ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది, ఆయుష్కాలం అంతా ఉంటుంది. కనుక దేవుని కోసం మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈ కష్టాలు, ఈ వేదనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఈ బ్రతుకు ఎందుకురా అనుకుంటున్నారా? ఇంత దుర్భరమైనటువంటి జీవితం నేను భరించలేననుకుంటున్నారా? ఇది కలకాలం ఉండదు. మీరు దేవుని మీద ఆధారపడితే, మీరు దేవుని వైపు తిరిగితే ఇది కలకాలం ఉండదు. వెంటనే దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కోపాగ్నికి నేను బలైపోయాను, ఆయన ఉగ్రతకు నేను బలైపోయాను అనుకుంటున్నారా? ఆయన వైపు తిరగండి, వెంటనే మీ మీద జాలి పడతాడు, వెంటనే మీ మీద దయ చూపిస్తాడు. కానీ పశ్చాత్తాపపడినటువంటి హృదయంతో ఆయన వైపు తిరగండి. పూర్ణమైనటువంటి హృదయంతో ఆయనను మీరు సేవించండి, ఆయన మీద మీరు ఆధారపడండి. అప్పుడు మీకు దేవుడు తప్పకుండా దయ చూపిస్తాడు. అలాగే కీర్తనల గ్రంథంలో వ్రాయబడినటువంటి మరొక చక్కని సందర్భాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనం నుంచి. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యమూ కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. పరలోకమందున్న దేవుడు ఎటువంటి మనస్సుతో ఉన్నాడో ఒక్కసారి మీరు ఈ మాటలలో కూడా నేర్చుకోవాలని, గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన పూర్తిగా దేనితో నిండిపోయాడు? దయతో నిండిపోయాడు, కృపతో నిండిపోయాడు. ఆయన ఏమనుకుంటున్నారు పరలోకమందున దేవుడు అంటే? అసలు దేవుణ్ణి ఆ స్వరూపంలో మీరు చూసారా? దయాస్వరూపుడుగా దేవుణ్ణి మీరు చూసారా? కృపా సత్య సంపూర్ణుడుగా దేవుణ్ణి మీరు చూడగలిగారా? మీ దృష్టిని పరిశుద్ధ గ్రంథంలో ఉంచి దేవుని మాటలలో దేవుని యొక్క స్వరూపాన్ని గ్రహించండి. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు. సమృద్ధి, పూర్తిగా కృపతో నిండిపోయినవాడు ఆయన, సమృద్ధి అయినటువంటి కృపతో నిండిపోయినవాడు ఆయన. మిమ్మును రక్షించటానికి ఆయనకి ఎంతసేపు చెప్పండి? కష్టాలలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు, వేదనల్లో ఉన్నారు, భయంతో ఉన్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పనేంటి? దేవుని కొరకు ఆలోచించండి, రక్షణను గురించి ఆలోచించండి, మారు మనసును గురించి ఆలోచించండి. దేవుని మార్గంలో ఉన్నానా లేదా అనే దానిని మీరు ఆలోచన చేయండి. అదే మీరు చేయాల్సిన పని. అదే ఆలస్యం మీ దగ్గరే ఉందన్నాను. ఆ ఆలస్యాన్ని మీరు వెంటనే నివృత్తి చేసుకోగలిగితే, దేవునితో సమాధాన పడగలిగితే ఆయన దయకు మీరు పాత్రులవుతారు. మన అతిక్రమములను ఆయన దూరం చేసేస్తాడు.
తూర్పు పడమర ఎంతెంత దూరాలలో ఉన్నాయో అలాగే మన పాపములను అతిక్రమములను కూడా ఆయన మరచిపోయి వాటిని మనకు దూరం చేసేస్తాడు. ఆయన మీద ఆధారపడిపోండి. గడిచిన జీవితంలో నీకు కోపాన్ని రప్పించాను తండ్రి, ఇక మీదట నేను అలా చేయకూడదు, చేయను, నేను దానిని అంతటినీ సిలువకు కొట్టేశాను, ఇదిగో నీ దగ్గరకు నేను పూర్ణమైనటువంటి హృదయంతో వచ్చేశాను, నీ మీద నేను ఆధారపడిపోతున్నాను, నీ కొరకే ఇక బ్రతకాలనుకుంటున్నాను, మరో మాట లేదు, వెనుతిరిగి చూడను, నీ కొరకే నా జీవితం అని దేవునితో మీరు చెప్పగలిగితే మీ అతిక్రమములను మీ దోషములను దేవుడు తూర్పు పడమర ఎంతెంత దూరాలలో ఉన్నాయో అంత దూరంలో తీసుకుని వెళ్ళిపోతున్నాడు, మీకు దూరపరుస్తున్నాడు. ఇక మీరు ఆయన దయకు పాత్రులైపోతారు. ఈరోజు భక్తి పేరిట దైవం పేరిట ఎంతోమంది ప్రజలను మోసం చేస్తున్నారు. మీ పాపాలు మీకు దూరం కావాలంటే, మీ దోషాలు మీకు దూరం కావాలంటే మీరు ఇంత ధనాన్ని చెల్లించండి అని ప్రజల దగ్గర ఇలాంటి వారు దోచుకుంటున్నారు. మీ పాపం పోవాలంటే, మీ దోషం నివృత్తి అయిపోవాలంటే ఇదిగో ఇంత సమర్పించండి, ఈ మూట తీసుకుని వచ్చేయండి దేవుని దగ్గరికి, హుండీలో వేసేయండి దేవునికి, చందా ఇచ్చేయండి దేవునికి అని డబ్బులు చేసుకుంటున్నారు. ప్రజల బలహీనతలను మనుషులు ఏం చేస్తున్నారు? స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. కానీ దేవుడు స్వచ్ఛమైన బోధ చేస్తే ఇదిగో ఈ విధంగా ఉంటుంది. దేవుడు మీ నుండి పైసలు కాదు కోరుకుంటున్నది, మీ బ్రతుకును కోరుకుంటున్నాడు, మీ జీవితాన్ని అడుగుతున్నాడు ఆయన. మీరు దేవుని మాటలకు అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుని కోపాన్ని మీరు చవిచూడాల్సి వస్తుంది, దేవుని కోపానికి మీరు బలైపోవాల్సి వస్తుంది, ఆయన ఉగ్రతకు మీరు పాత్రులవ్వాల్సి వస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే ఆయన దయకు పాత్రులు అవ్వాలనుకుంటున్నారో కావాల్సిందేంటి? మీ ధనం కాదు. ఏదో దేవునికి కొంత ధనాన్ని ఇచ్చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోదాం అనుకోవడానికి వీలు లేదు. అలా మీరు దేవుని దయను సంపాదించుకోలేరు. మరి దేవుని దయ మీకు ఎప్పుడు దొరుకుతుంది? మీ మనస్సు దేవుని వైపు త్రిప్పుకున్నప్పుడు, దేవుని కొరకు మీరు బ్రతికినప్పుడు, దేవుని ఆలోచనలలో మీరున్నప్పుడు, అప్పుడు మీ పాపములు, దోషములు, అతిక్రమములు అవన్నీ కూడా మీకు దూరం చేయబడతాయి. దేవుడు మీ జీవితాలలో ఉంటాడు. దేవుని దయకు మీరు పాత్రులవుతారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ జీవితాన్ని దేవునికి మీరు అర్పణ చేసినప్పుడు మీరు దేవుని కొరకు ఏ కార్యక్రమాన్నైనా చేయగలరు. మీరు దేవుని కొరకు ఎంతైనా ఇవ్వగలరు. దేవుని సేవార్థమై మీరు బ్రతకగలరు. అంతే తప్ప ఏదో దేవునికి నేను కొంత చెల్లించేసి నా బ్రతుకు నాదే అనుకుంటే మీరు ఎప్పటికీ మార్పు నొందలేరు. మీరెప్పటికీ దేవుని దయను చూడలేరు. దేవుని మాట ఏమని సెలవిచ్చుచున్నది అంటే మీ మార్పే ప్రధానం అంటున్నది. మీ మార్పే ప్రధానం. ఇశ్రాయేలీయులను మీరు చూడగలిగితే దేవుడు అనేక సందర్భాలలో వారిని ఈ మాటలతో హెచ్చరించాడు. దేవుడు వారిని హెచ్చరించాడు. మారండి, మీ బ్రతుకులను దేవుని వైపు త్రిప్పండి, పాపపు జీవితమును విడిచిపెట్టండి, దేవుని నిమిత్తమై బ్రతకండి. నిమిషం మాత్రమే నా కోపాన్ని మీరు చూశారు. దీర్ఘకాలిక కృపను చూడాలనుకుంటే నా వైపు మీరు తిరగండి అని దేవుడు సెలవిచ్చినటువంటి సందర్భాలు మన జీవితాలకు పాఠాలను నేర్పించుటలేదా? ఒక్కసారి గమనించండి. కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమైతే మీరేమని చెప్పాలి? ప్రారంభం నుంచి దేవుడు తెలియజేసినటువంటి ఈ విషయాలన్నీ ఇప్పుడు మీకు అర్థమైతే కనుక మీరేమని చెప్పాలి? పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆ విధంగా చెప్పాలి. చూడండి ఏమని చెప్పాలో చూడండి. మీకు పాఠం అంతా అర్థమైతే కనుక మీ నోట రావాల్సిన మాట ఏ విధంగా ఉండాలో వ్రాయబడింది చూడాలి. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. దేవుని మాటలు మీకు అర్థమైతే, ఈ పాఠం అంతా మీరు గ్రహించగలిగితే మీరేమని చెప్పాలి? దేవా, యెహోవా, పరలోకమందున్న తండ్రి, నీవు మా మీద కోపపడ్డావు. అవును, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు నీవు మా మీద కోపపడేలా చేశాయి.
నీ ఉగ్రతను భరిస్తూనే నీ మాటలను వింటూ మార్పు నొందాము, పశ్చాత్తాపపడ్డాము, పరివర్తన తెచ్చుకున్నాము. ఇదిగో నా బ్రతుకును నీ చేతుల్లో పెట్టుకున్నాను, మా బ్రతుకులన్నీ ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి అని మీరు చెప్పగలిగితే ఆయన కోపం చల్లారిపోతుంది. ఆయన కోపం చల్లారిపోతుందంటే ఆయన కోపాన్ని చల్లార్చడానికి ఉన్నటువంటి ఉపాయం ఏంటన్నమాట? బ్రతుకును దేవునికి ఇచ్చేయడమే. అందుకే నోవహు అంటే దేవునికి చాలా ఇష్టం. నేను చెప్పిన ప్రతి మాట నాకు ఎప్పుడూ కూడా అవిధేయుడిగా బ్రతకలేదు, నా మాటలను పెడచెవిని పెట్టలేదు, నేను చెప్పిన మాటలను పాటించాడు నోవహు. అందుకే ఆనందపడిపోయాడు తండ్రి. నిమిషం మాత్రమే కోపాన్ని ఉంచుకున్నాడు, తర్వాత దయను చూపించాడు. ఆయన కోపం చల్లారిపోయింది. మా తండ్రి దేవా, నీవు మా ఎడల కోపగించుకున్నావు, మేము నీ వైపు తిరిగిపోయాము. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడుపుచు నీ వైపు తిరిగిపోయాము. మా బ్రతుకులను ఇదిగో నీ చేతుల్లో పెట్టేసుకున్నాము. నీ మాటలను ఇక మీదట మేము జవదాటము. ఇదిగో పూర్తిగా సంపూర్ణంగా నీకు లోబడిపోయాము అని మీరు చెప్పగలిగితే ఆయన కోపం చల్లారిపోతుంది. ఆయన కోపం చల్లారిపోతే అప్పుడు వెంటనే దేవా నిన్ను స్తుతించుచున్నాను, దేవుణ్ణి స్తుతిస్తూ బ్రతకాలి, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఈ మాటలు చెప్పగలుగుతున్నారా? ఈ పాఠం మీకు అర్థమైతేనే ఈ మాటలు మీరు చెప్పగలరు. నీవు మా మీద కోపపడ్డావు, మా పాపమే దానికి కారణం, మేము నీ వైపు తిరిగిపోయాం, నీ మాటలను మేము ఒప్పుకుంటున్నాం, మీ మాటలకు మేము లోబడి జీవించాలనుకుంటున్నాం తండ్రి, ఇదిగో మీ మార్గంలోనే నడుచుకుంటున్నాం, కనుక నీ కోపం చల్లారిపోయింది, నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించుచున్నావు అని మీరు చెప్పగలగాలి. ఈ పాఠం అర్థమైతేనే చెప్పగలరు. అలా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మారు మనస్సును కలుగజేస్తుంది, రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలుగజేస్తుంది. దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖపడాలి. ఆయనకు మీరు మీ జీవితాలను సమర్పించుకుంటే రక్షణార్థమైనటువంటి మారు మనస్సు మీకు కలుగుతుంది. ఆ మారు మనస్సు జీవమును దయచేస్తుంది. కనుక చక్కని జీవితాలతో దేవుని కోపాన్ని నిమిషమే ఉంచడానికి ప్రయత్నం చేస్తూ మీ జీవితకాలం అంతా ఇక దేవునికి లోబడిపోయి దేవుని ఆదరణకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ బ్రతుకులు గొప్పగా దేవుని సన్నిధిలో కనపడాలని, నిత్యత్వం మందు మీరందరూ కూడా ప్రవేశించటానికి దేవుని చిత్తానుసారంగా ఇక మీదట మీరు నడుచుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మంచి నిర్ణయాలతో దేవుని యొక్క రాజ్యంలో మీరు విరాజిల్లుతారని ఆశిస్తూ, క్రీస్తు ప్రభు పేరిట ఈ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడునైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ దివ్య జ్ఞానపు వాక్కుల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, మా పాపమును బట్టి మీరు మా మీద కోపపడ్డారు. అయినా తండ్రి, మీ మనస్సు ఎంతో గొప్పది. నిమిషం మాత్రమే కోపాన్ని కలిగి దీర్ఘకాలముగా ఆయుష్కాలమంతయు దయను చూపించటానికి తండ్రి మీరు సిద్ధపడి ఉన్నారు. మేము ఇక ఆలస్యం చేయకుండా మా బ్రతుకులను మీకు పూర్తిగా సమర్పించుకొని మీ మాటల ప్రకారం జీవిస్తూ మీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో పూర్ణమైన రక్షణతో ఆయన రాజ్యంలో ఈ భూమి మీద మిగిలిన జీవితకాలమంతా బ్రతకటానికి శరీరాన్ని విడిచిపెట్టిన మీకు బిడ్డలమై విశ్రాంతిలో ప్రవేశించటానికి మాకు సహాయమును దయచేయమని, ఈ ఆలోచన మా జీవితకాలమంతయు మేము కలిగి ఉండటానికి కృప దయచేయమని కోరుకుంటున్నాం. అపవాది అయినవాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వాడి బారిన పడకుండా వీరందరూ మీ మాటల చేత పరిరక్షింపబడగలగటానికి సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాను. చక్కని నిర్ణయాలతో, మారు మనస్సుతో, పశ్చాత్తాపంతో వారి బ్రతుకులను మీకు సమర్పించుకున్నటువంటి మీ బిడ్డలందరి నిమిత్తం మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, వారి కష్టములు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎంతో కాలం ఉండవని తండ్రి, వారు ఆదరణకు లోనై మీ మాటలను పూర్తిగా గ్రహించిన వారై మీ కొరకు జీవించుటకు సహాయము చేయమని వేడుకుంటూ, గడిచిన కాలమంతా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని
ఇప్పుడును ఇక ముందును మమ్మను కాపాడుచున్నటువంటి మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మిమ్మను కీర్తిస్తూ స్తుతిస్తూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట పరలోకమందున్న మిమ్మను అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.